మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందా? ఈ చర్చ జోరందుకుంది అక్రమ క్వాడ్స్ తవ్వకాల నేపథ్యంలో. అక్రమ క్వాడ్స్ తవ్వకాలు, రవాణాల్లో ఆ కేసుల విషయంలో, ఆ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోయారు ఆయన కీలక అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి. పోలీసుల విచారణలో నిజాలు చెప్పేసినట్టుగా తెలుస్తోంది శ్రీకాంత్ రెడ్డి. అనిల్ అలాగే కాకాణితో వ్యాపారాలు ఉన్నాయంటూ శ్రీకాంత్ రెడ్డి పోలీసులు ఎదురు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో క్వాడ్స్ వ్యాపారం చేశానంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వాడ్స్ తీసామంటూ శ్రీకాంత్ రెడ్డి పోలీసులు ఎదురు ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవారంటూ చెప్పుకొచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఇక దాంతోపాటు క్వాడ్స్ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్ళమని చెప్పాడు శ్రీకాంత్ రెడ్డి. ఎకరాకు 25,000 రూపాయలు ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చేలా శశిధర్ రెడ్డితో ఒప్పందం కుదిరిందంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను చెప్పడం జరిగింది, అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు ఈ నేపథ్యంలోని, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా పోలీసులు ఎటువంటి అంశాలను, మరి ముఖ్యంగా ఎటువంటి పురోగతిని సాధించారు? ఏమైనా ఆధారాలని పట్టుకోవడం జరిగిందా, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఎంక్వైరీకి వెళ్ళే అవకాశం ఉందా? ఇటు శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఎటువంటి అంశాలను చెప్పుకొచ్చాడు? మరి ముఖ్యంగా డాక్యుమెంటేషన్కి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేశాడా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రోజుకు డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, ఆ తర్వాత ఈరోజు చివరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం కోర్టులు, ఆ తర్వాత ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారా, లేకపోతే కేవలం ముందు ఎంక్వైరీకి పిలిచి ఆ తర్వాత అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే కనుక ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారా అని చర్చకు దారితీస్తోంది, బలాన్ని చేకూరుస్తోంది. రీసెంట్గా శ్రీకాంత్ రెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి, ప్రస్తుతం పోలీసుల ఎదుట కీలకమైన సమాచారాన్ని ఇచ్చాడంటూ చర్చ జరుగుతున్న నేపథ్యం. ఈ క్రమంలో ఏం జరుగుతోందనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నెల్లూరు ప్రతినిధి గయాస్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు కాబోతున్నారా, ఎందుకంటే ఆయన చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది అనే చర్చ జోరందుకుంది నెల్లూరు వ్యాప్తంగా. అక్రమ క్వాడ్స్ తవ్వకాలు, రవాణాల్లో కేసుల విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే పోలీసులకు దొరికిపోయాడు ఆయన కీలక అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి. పోలీసుల విచారణలో నిజాలు శ్రీకాంత్ రెడ్డి చెప్పాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది అక్కడ. మరి ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే కాకాణీలతో వ్యాపారాలు ఉన్నాయి అంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి. 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో క్వాడ్స్ వ్యాపారం చేశానంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది శ్రీకాంత్ రెడ్డి. ఇంకా లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వాడ్స్ తీసామంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు తనకి టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవారంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. క్వాడ్స్ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్ళం అంటూ శ్రీనివాసరెడ్డి పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చేలా శశిధర్ రెడ్డితో ఒప్పందం జరిగింది అంటూ శ్రీకాంత్ రెడ్డి పోలీసుల ఎదుట చెప్పినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని అనిల్ కుమార్ యాదవ్ ఇక అరెస్టుకు సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఆయన అరెస్ట్ అవ్వచ్చంటూ ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ విషయం శ్రీకాంత్ రెడ్డి, మరి ముఖ్యంగా ఆయనకి సన్నిహితుడిగా చెప్పుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిన పరిణామం. ఈ నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎలా వెళ్ళబోతున్నారు, ఎటువంటి అడుగులు వేయబోతున్నారు, ఈ క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు తప్పదా? ఈ చర్చ ప్రస్తుతం విస్తృతంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు ఇప్పటికే షాక్ ఇచ్చిన సందర్భం. డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కాబోతున్నారా,
ఎంక్వైరీ జరగబోతోందా? డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి పేరు తెర మీదకి వస్తోంది. క్వాడ్స్ అంశంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా, లేకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని? బేసిక్గా ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం అయితే ఉంది సత్యన్న. పెద్దవాళ్ళు శ్రీకాంత్ రెడ్డిని నిన్న హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న సిట్టు, మైనింగ్ సిట్టు, మంగళగిరికి సంబంధించిన సిట్టు ప్రత్యేక బృందం అదుపులో తీసుకుని వచ్చి గూడూరు దగ్గర కోర్టులో ఈరోజు ప్రవేశపెట్టారు. అయితే అక్కడ కోర్టు ముందు కూడా బెడదవోలు శ్రీకాంత్ చాలా క్లియర్ గా చెప్పాడు, అసలుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు నా చుట్టూ పోలీసులు బలవంతంగా నా చేత ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు, నా చేత సంతకాలు పెట్టించారు అనేది. అయితే ఆ సంతకాలు పెట్టించిన నేపథ్యంలో అసలు స్టేట్మెంట్ నిజంగానే బెడదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చాడా, లేదు పోలీసులు రాసి ఇచ్చారా అనేది ఒకటి క్వశ్చన్. ఎందుకంటే జడ్జి ముందు బెడదవోలు శ్రీకాంత్ రెడ్డి నా చేత బలవంతంగా ఈ సంతకాలు పెట్టించారనేది చెప్పడం. సో ఈ అంశం ఏదైతే ఉందో బెడదవోలు శ్రీకాంత్ రెడ్డి జడ్జి ముందు చెప్పిన అంశం, అంటే నా చుట్టూ నా స్టేట్మెంట్ నా ప్రమేయం లేకుండానే స్టేట్మెంట్ రెడీ చేశారు, ఆ చేసిన రెడీ చేసిన స్టేట్మెంట్ మీద కూడా నా మీద ఒత్తిడి చేసి నా దగ్గర నుంచి సంతకాలు సేకరించారు అనేది బెడదవోలు శ్రీకాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ లో వస్తున్న సమాచారం లేదు, ఆ స్టేట్మెంట్ లో ఏముంది అనే దాని మీద శ్రీకాంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసినట్టుగా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధనులతో ఇతనికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకానితో వార్జ్ వ్యాపారం చేశానని, లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు, పర్యవేక్షేందుకు నేను జనరల్ గా అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి నేను యాక్చువల్ గా అక్కడ దానికి ఆ పనికి నాకు టన్నుకి 1000 రూపాయలు ఇచ్చేవారని, క్వార్జ్ ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంపు చేసేవాళ్ళమని, ఇది స్టేట్మెంట్ మీద ఇప్పుడు బెడదవోలు శ్రీకాంత్ రెడ్డి సంతకం చేసినట్టుగా సమాచారం. అయితే ఇదే వ్యవహారం మీద అనిల్ చాలా క్లియర్ గానే ముందు నుంచి చెప్తూ వచ్చిన పరిస్థితి, ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, మైనింగ్ వ్యాపారం మొత్తం కూడా అప్పుడు ఎవరు చేశారో అనే అంశాలను నేను తెర మీదకు చూస్తున్నాను. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న, అంటే గతంలో వైసీపీలో ఆయన ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు అనే అంశాన్ని ఆయన టీవీ ప్రెస్ మీట్ పెట్టి టీవీలో వాళ్ళ మనుషులు ఏమేమి చేస్తున్నారు, ఈ వ్యవహారాన్ని ఎవరో నడుపుతున్నారు అనేది మొత్తం కూడా నా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి గతంలో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే అయినా అరెస్ట్కైనా కూడా మేమేమి వెనక్కి తగ్గేది లేదు అనేది. ఇప్పుడు వరుసగా జరుగుతున్న